ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 6, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు మనల్ని నమ్మి ఆయన యొక్క వారసులుగా చేసుకున్నారు. మనల్ని నమ్మి ఆయన యొక్క పని భారాన్ని మన మీద పెట్టారు. మనల్ని నమ్మే దేవుడు ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చాలన్న ఆశ కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనము కూడా దేవుని నమ్మాలి అన్న వాక్యం మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క నామం మీద, దేవుని యొక్క ఔన్నత్యం మీద, దేవుని మీదే మనము నమ్మకం ఉంచితే ఆయన యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. మనము దేవుని పిల్లలమై ఉన్నప్పుడు దేవుని యొక్క మనస్సు కలిగి మనం ఉండాలి. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఆయన ఇష్టానికి తగినట్లుగా యథార్థ హృదయాన్ని కలిగి మనం ఉండాలి. మన హృదయంలో కల్మషం అనేది ఉండకూడదు అని దీన్ని బట్టి మనము గ్రహించుకోగలుగుతున్నాము. భక్తిహీనులుగా ఉంటే మాత్రం అనేకమైన వేదనలకు మనం గురవ్వాల్సి ఉంటుంది. అదే యెహోవా మీద నమ్మకం ఉంచేవారైతే ఎల్లప్పుడూ కూడా అది పరిస్థితి ఎలాంటిదైనా, ఎలాంటి భయంకరమైనదైనా, కరువైన, ఖడ్గమైన, నిందైన, అపమానమైన, కష్టమైన, నష్టమైన దానిని భరించగలుగుతాం, దానిని సహించగలుగుతాం. అందులోనే ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటాం. తద్వారా దేవునికి మహిమకరమైన జీవితాలు మనము జీవించగలుగుతాం. దేవుడు మన నుండి కోరుకునేదే అదే. నీతిమంతులుగా ఉన్నట్లయితే మనము నిత్య జీవానికి చేరుకుంటామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు కోరుకున్న నీతి మనకు ఎలా వస్తుందంటే, దేవుని మాటల మీద మనము నిలబడితే, దేవుని యందలి స్థిరత్వాన్ని కలిగి ఉంటే మనం ఖచ్చితంగా నీతిమంతులుగా తీర్చబడతాము. నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా ప్రభువునందు అంటే ఆ నీతిని కాపాడుకోవడం మన బాధ్యత ఉన్నది. ధర్మశాస్త్రాన్ని వినివారు మాత్రంగా ఉంటే మనం నీతిమంతులం ఎలా అవుతాం? ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారుగా ఉంటేనే కదా నీతిమంతులం. ఆ నీతిమంతులు ఏం చేస్తారు అని అంటే యెహోవాను బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తారు. ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని వాక్యం సెలవిస్తున్న రీతిలో అలాంటి ఆనందాన్ని మనం అనుభవిస్తాము. ఆ ఆనందంలోనే ప్రతి దాన్ని కూడా వెతుక్కుంటాము. ఆ ఆనందంలోనే దేన్నైనా భరించగలుగుతాము. అలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకిస్తారు. దేవుని యందలి భయమును, భక్తిని, వణుకును మనకు నిత్యము మన మీద కృప కుమ్మరించేలా దేవుడు అనుగ్రహిస్తారు. ఆ కృప మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అలాంటి జీవితం మనందరినీ పొందుకోవాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.